ఆ పోస్ట్ అంటేనే ఐఏఎస్ అధికారుల్లో వణుకు. మరోసారి లీవ్ పొడిగించుకున్న కలెక్టర్ హరిత. సిరిసిల్ల అంటే గుర్తొచ్చేది కాంట్రవర్సీ కలెక్టర్. అది కేటీఆర్ నియోజకవర్గం కావటమే తలనొప్పిగా మారిందా? ఇద్దరు నేతల పొలిటికల్ వార్ అధికారులకు తలనొప్పా? ఇన్ఛార్జ్ కలెక్టర్లతో కొనసాగుతున్న సిరిసిల్ల జిల్లా పాలన, సిరిసిల్ల పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు, తీర్చలేని సందేహాలు మరెన్నో ఉన్నాయి. రాజన్న జిల్లా సిరిసిల్ల కలెక్టర్ పోస్టింగ్ ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు సవాల్గా మారిందని టాక్ నడుస్తుంది. రాజకీయ ఒత్తిళ్లు, వివాదాలు, కోర్టు నోటీసులు, నేతల మధ్య సమతూకం ఇవన్నీ కలిసి సిరిసిల్ల విధులు నిర్వర్తించాలంటే అధికారులు వెనుకడుగేస్తున్నారన్న చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా జిల్లా కలెక్టర్ హరిత మరోసారి లీవ్ పొడిగించుకోవటం ఈ అంశం రాజకీయ అధికారిక వర్గాల్లో మరింత హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం లీవ్లో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత ఈ నెల 24న తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. అయితే మరోసారి సెలవు పొడిగింపుకు ఆమె ఎక్స్టెన్షన్ కోరారు. దీంతో జిల్లాలో మరోసారి రెగ్యులర్ కలెక్టర్ లేకుండానే పరిపాలన కొనసాగుతుంది. ప్రస్తుతం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేటీఆర్ నియోజకవర్గం కావటమే తలనొప్పిగా మారిందా? అత్యంత సున్నితమైన ప్రాంతం ఇది. సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండగా కాంగ్రెస్ తరపున కేకే మహేందర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు కీలక నేతల మధ్య సమతూకం పాటించడం కలెక్టర్కు పెద్ద సవాల్గా మారిందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సిరిసిల్ల కలెక్టర్ అనగానే ముందు గుర్తొచ్చే పేరు సందీప్ కుమార్. ఆయన పనిచేసిన కాలమంతా జిల్లాలో ఏదో వివాదంతో వార్తలు నిలిచింది. చివరికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారో చేయబడ్డారో ఆ వివాదాల వెనుక స్థానిక రాజకీయాలే ప్రధాన కారణం అప్పట్లో అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొదట కేకే మహేందర్ రెడ్డి సూచనల ప్రకారం పనిచేసిన ఆరోపణలతో ఆయన బీఆర్ఎస్ టార్గెట్ అయ్యారన్న ప్రచారం సాగింది. అనంతరం కేటీఆర్ ఫోటో ఉన్న టీ స్టాల్ తొలగింపు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఆ సమయంలో కేటీఆర్ స్పందిస్తూ ఆయన కలెక్టర్ కాదు, కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ కండువా వేసుకొని కూర్చుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరికి ఎవరి ఒత్తిడికి లోను కాకుండా పనిచేశారనే కారణంతోనే సందీప్ ఆయన్ని సిరిసిల్ల నుంచి ట్రాన్స్ఫర్ చేశారన్న వాదనలు అప్పట్లో బలంగా వినిపించాయి. అయితే ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల కలెక్టర్ పోస్టింగ్ అంటేనే ఐఏఎస్ అధికారులు భయం నెలకొందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అధికార పార్టీ నేతలు, ప్రధాన ప్రతిపక్ష నేత మధ్య సమన్వయం కష్టమవుతుంది. అదనంగా కోర్టు కేసులు, భూ పరిహార వివాదాలు తలనొప్పిగా మారుతున్నాయనే అభిప్రాయం అధికారుల్లో బలంగా వ్యక్తమవుతుంది. సిరిసిల్ల జిల్లా తొలి మహిళా కలెక్టర్గా హరిత సెప్టెంబర్ 29న అపాయింట్ అయ్యారు. అయితే అక్టోబర్ 22న ఆమె లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. పేరుకి చైల్డ్ కేర్ లీవ్గా పేర్కొన్నప్పటికీ అసలు కారణం వేరే ఉందన్న చర్చ అయితే బలంగా ఉంది. బాధ్యతలు చేపట్టిన 1 మంత్లో లీవ్ వెళ్ళటం, 1 మంత్కి ఆమె లీవ్ పెట్టేయటం చాలా డౌట్స్ వస్తున్నాయి. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లు, అధికార వ్యవస్థ మధ్య సమతూకం కోల్పోతే జిల్లా పాలన ఎలా ప్రభావితం అవుతుందన్న ప్రశ్నలు సిరిసిల్ల విషయంలో మరోసారి తెరపైకి వచ్చాయి. కలెక్టర్ పోస్టింగ్కే ఐఏఎస్ అధికారులు జంకే పరిస్థితి ఏర్పడటం రాష్ట్ర పాలనా వ్యవస్థకు శుభసూచకం కాదన్న అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది.